నార్మల్గా అంతా నా కర్మ అని అంటా ఉంటారు కదా, అసలు ఆ కర్మ అంటే ఏంటి అనేది పాయింట్. ఇప్పుడు కర్మ అనేది చాలా మంచి వర్డ్ అండి. మనస వాచ కర్మన అంటారు కదా. మనస అంటే మన యొక్క ఆలోచన పరంగా, వాచ అంటే మన యొక్క వాక్కు పరంగా, కర్మన అంటే మనం చేసేటువంటి పనులు. మన దాని ప్రకారం ఏంటంటే కర్మలు సంచిత కర్మ అంటే ఏంటి, మన జన్మ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఈ జన్మలో కాదు గత జన్మల నుంచి స్టార్ట్ అయినటువంటి కర్మ అంతా ఒక సంచిలో వేసుకొని వస్తాం అనుకోండి, అట్లా గుర్తుపెట్టుకోండి. దాన్ని సంచిత కర్మ అంటారు. నెక్స్ట్ వర్తమాన కర్మ అంటే ఈ జన్మలో మనం చేసేటువంటి కర్మలన్నింటినీ వర్తమాన కర్మ అంటారు అనమాట. నెక్స్ట్ ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో మనం కంప్లీట్ చేసుకుంటాం చూడండి, ఏదో మంచి పని ఇంకోటి చేసో దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఏ కర్మనైనా సరే మనం వదిలిపెట్టుకోవాలి అనుకుంటే ఆర్ నెగటివ్ కర్మను తీసేసుకోవాలి అనుకుంటే బెస్ట్ ఎవర్ సొల్యూషన్ ఏంటి అంటే దానం ఇవ్వడం. ఏదైనా సరే నీకు విద్య వస్తుంటే విద్యాదానం, ధాన్యం ఉంటే అన్నదానం చేయొచ్చు, డబ్బులుంటే ఇంకొకటి ఏదైనా మంచి డొనేషన్ ఇచ్చుకోవచ్చు. ఏదైనా సరే చారిటీ చేయగలిగితే ఎటువంటి నెగటివ్ కర్మ అయినా సరే నలిఫై అయిపోతుంది.